90 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక డైరెక్టర్ ఇప్పటికీ కొత్త ఐడియాస్ తో సినిమా తీస్తున్నాడు అంటే నమ్ముతారా? మన ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎక్స్పెరిమెంట్స్ అంటే గుర్తుకొచ్చే లెజెండరీ డైరెక్టర్స్ లో ఒకరు సింగీతం శ్రీనివాసరావు గారు. అదే సింగీతం గారు నాగాశ్విన్ సపోర్ట్ తో తీసిన లేటెస్ట్ ఫ్యాంటసీ మ్యూజికల్ డ్రామా సింగీతం సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా నిజంగానే మ్యాజికల్ ఎక్స్పీరియన్సా లేదా కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ మిస్ అయిందా? డిఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది? క్లైమాక్స్ లో చిన్న క్యామియో ఉంది. ఆ క్యామియో ఎవరిది? ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా లేదా? ఈ రివ్యూలో స్పాయిలర్ లేకుండా కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మిస్టర్ వీరు. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా సింగీతం. ముందుగా లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. స్టోరీ విషయానికి వస్తే, ప్రతాప్ అనే వ్యక్తి బీహార్ జైలు నుండి తన సొంతూరుకి తిరిగి వస్తాడు. అయితే తన టార్గెట్ ఒకటే, తన తండ్రి ఉదయమన్యం కి సంబంధించిన విలువైన బంగారు గనుల్ని సొంతం చేసుకోవడం. కానీ అదే సంపద మీద కన్నేసిన బ్రహ్మయ్య కూడా తన కూతురు రేణుతో కలిసి వేరే ప్లాన్స్ లో ఉంటాడు. ఇలా ఊరి ప్రజల భూమిని తీసుకుని వాళ్ళతోనే గనుల్లో పనిచేస్తూ ఉంటారు. ఇంకో పక్కన గౌరీ అనే అమ్మాయి ఉంటుంది. తను తన అమ్మని ఆ ఊర్లో ఉన్న ఒకే ఒక చెట్టులో చూస్తూ ఉంటుంది. కానీ ఒక రోజు ఆ ఊరికి ఒక విచిత్రం జరుగుతుంది. అందరి మాటలు ఒక్కసారిగా పాటలుగా మారిపోతాయి. అబద్ధం చెప్పలేకపోతున్నారు. ఊరు మొత్తం ఒక విచిత్రమైన శాపంలో పడిపోతుంది. అసలు ఆ శాపం ఏంటి? కుబేరపురం హిస్టరీ ఏంటి? ప్రకృతిని నాశనం చేస్తే ఏం జరుగుతుంది? మనుషుల అత్యాశ ఏ రేంజ్ కి వెళ్ళగలదు అనే విషయాలని ఫ్యాంటసీ టచ్ తో సింగీతం గారు ఈ సినిమాలో చూపించడానికి ట్రై చేశారు. మిగతా స్టోరీ అంతా స్క్రీన్ మీద చూస్తే బెటర్. ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాల్సింది సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా చూసాక ఆయన మీద రెస్పెక్ట్ ఇంకొంచెం పెరిగిపోతుంది. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఫాలో చేసే డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ట్రెండ్ క్రియేట్ చేసే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. సింగీతం గారు ఆ కేటగిరీ. 90 ఇయర్స్ ఏజ్ లో కూడా ఇలాంటి ఫ్రెష్ కాన్సెప్ట్ తో సినిమాని చేయడం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా ఈ సినిమా కోర్ మెసేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. గ్రీడ్, అత్యాశ, నేచురల్ డిస్ట్రక్షన్, హ్యూమన్ వాల్యూస్, ఈ థీమ్స్ అన్ని ఫ్యాంటసీ స్టోరీ టెల్లింగ్ లో మిక్స్ చేసి ఒక చందమామ కథలాగా ప్రజెంట్ చేయడం హైలైట్. సినిమా సర్ఫేస్ లెవెల్లో ఫ్యాంటసీలా కనిపించిన లోపలికి వెళ్తే ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కొన్ని సీన్స్ మనల్ని ఎంటర్టైన్ చేయడం కాకుండా ఆలోచించేలా చేస్తాయి. మన డెవలప్మెంట్ కోసం నేచర్ ని ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, పక్కనున్న మనిషి కష్టం గురించి మనం ఎంత ఆలోచిస్తున్నాం అనే క్వశ్చన్స్ ఆడియన్స్ మైండ్ లో క్రియేట్ చేస్తుంది. అదే ఈ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్. ఇప్పుడు ఈ సినిమాలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం. అదే దేవిశ్రీ ప్రసాద్. డిఎస్పీ కెరీర్ లో చాలా కమర్షియల్ ఆల్బమ్స్ ఇచ్చాడు, మాస్ సాంగ్స్ ఇచ్చాడు, లవ్ సాంగ్స్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ తో థియేటర్స్ ని షేక్ చేశాడు. కానీ ఇలాంటి కంప్లీట్ మ్యూజికల్ నెరేటివ్ ని క్యారీ చేయడం అనేది వేరే లెవెల్ ఛాలెంజ్. సినిమాలో డైలాగ్స్ కన్నా సాంగ్స్, లిరిక్స్, మ్యూజికల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీని డిఎస్పీ ఆల్మోస్ట్ కంప్లీట్ గా షోల్డర్ మీద తీసుకున్నాడు. కొన్ని ప్లేసెస్ లో మ్యూజిక్ స్టోరీని ముందుకు తీసుకెళ్తుంది, కొన్ని ప్లేసెస్ లో ఎమోషన్ నిల్వేట్ చేస్తుంది, కొన్ని ప్లేసెస్ లో క్యారెక్టర్స్ ఎమోషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ సినిమా చూసాక డిఎస్పీ ఎక్స్పెరిమెంటల్ సైడ్ మళ్ళీ గుర్తొస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరో హీరోయిన్స్ ఇద్దరు సిన్సియర్ గా యాక్ట్ చేశారు. పర్టికులర్లీ ఫ్యాంటసీ వరల్డ్ ని బిలీవబుల్ గా చేయడానికి వాళ్ళ ఎఫర్ట్ కనిపిస్తుంది. రాహుల్ రవీంద్రన్ బెనర్జీ, శాలిని కొండిపూడి, సపోర్టింగ్ కాస్ట్ అందరికి మంచి స్కోప్ దొరికింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సినిమాలో ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరు జస్ట్ బ్యాక్గ్రౌండ్ కోసం అన్నట్టు అనిపించదు. అందరికి స్టోరీలో పర్పస్ ఉంటుంది. నాగశ్విన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిందే. సంగీతం గారి విజన్ మీద కంప్లీట్ నమ్మకం పెట్టుకుని సపోర్ట్ చేశాడు. స్క్రీన్ మీద ప్రొడక్షన్ క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది. కాన్సెప్ట్ కి ఎంత బడ్జెట్ అవసరమో అంతా స్పెండ్ చేసి కాంప్రమైజ్ కాకుండా అవుట్పుట్ ఇచ్చారు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే సర్ప్రైజ్ క్యామియో కూడా ఆడియన్స్ కి మంచి ఎక్సైట్మెంట్ ఇస్తుంది. స్క్రీన్ మీద క్యారెక్టర్ తక్కువ సేపు ఉన్న ఇంపాక్ట్ మాత్రం బాగుంటుంది. ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, సినిమాలో కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉన్న కొన్ని లాజికల్ ఇష్యూస్ మాత్రం కనిపిస్తాయి. ఫ్యాంటసీ సినిమా కాబట్టి కొన్ని లిబర్టీస్ తీసుకోవచ్చు, కానీ కొన్ని ప్లేసెస్ లో రియాలిటీకి చాలా దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. పర్టికులర్లీ ఆ విలేజ్ సెటప్, పాపులేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లగ్జరీ వెహికల్స్ యాక్సెస్, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించవచ్చు. అలాగే అబద్ధం చెప్పలేరు అనే కాన్సెప్ట్ ని ఇంకొంచెం డెప్త్ గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా మనం ముందు స్టోరీస్ లో విన్నట్టు చూసినట్టు ఫీలింగ్ వస్తాయి. కంప్లీట్ గా కొత్తగా ఉందని చెప్పలేం. సెకండ్ హాఫ్ లో కొన్ని ప్లేసెస్ పేస్ కొంచెం స్లోగా అయినట్టు ఫీలింగ్ వస్తుంది. డిఎస్పీ స్కోర్ కూడా ఒక 2 ప్లేసెస్ లో ఫెమిలియర్ టెంప్లెట్ లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే, సంగీతం అనే సినిమా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. మాస్ ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్, హీరో వర్షిప్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఒక బ్యూటిఫుల్ ఫ్యాంటసీ టేల్, స్ట్రాంగ్ మెసేజ్, మీనింగ్ఫుల్ ఎమోషన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టోరీ టెల్లింగ్ అండ్ మ్యూజిక్ డ్రివెన్ నరేషన్, ఇవి ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సంగీతం శ్రీనివాసరావు గారి క్రియేటివిటీని అప్రిషియేట్ చేసే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. కొన్ని లాజికల్ ఫ్లాస్ ఉన్నా, కొన్ని ఫిమిలర్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నా, సంగీతం గారి విజన్, డిఎస్పీ మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కలిసి ఆ నెగిటివిటీస్ ని చాలా వరకు కవర్ చేసాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కంఫర్టబుల్ గా చూడగలిగే క్లీన్ మూవీ ఇది. కాబట్టి వీకెండ్ డిఫరెంట్ గా ఏదైనా మీనింగ్ఫుల్ సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు సంగీతం సినిమా ట్రై చేయొచ్చు. నా పర్సనల్ రేటింగ్ అయితే ఈ సినిమాకి 5 కి 3.25. మీ రేటింగ్ ఏంటి? సినిమా
ఆల్రెడీ చూసుంటే కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.